బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులకు ఎప్పుడూ అన్యాయమే జరుగుతుందన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. ఒడిశాలో ఇద్దరు దళితుల యువకులపై జరిగిన దాడిని ఎంపీ తీవ్రంగా ఖండించారు. ఇక గంజాం జిల్లాలోని గంగాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగపూర్ గ్రామంలో బాధితుల్ని పరామర్శించారు. దళితులకు జరిగిన అవమానంపై పార్లమెంట్లో ప్రశ్నిస్తామన్నారు. ఒడిశా బీజేపీ సర్కార్ దళిత ద్రోహి అని మండిపడ్డారు పెద్దపల్లి ఎంపీ. ఒడిశాలో దళితులకు జరిగిన అవమానంపై రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ఈ అవమాన సంఘటనపై పరిశీలించేందుకు ఒడిశా సీఎల్పీ నేత అధ్యక్షతన కమిటీ వేశారు. ఈ కమిటీలో సభ్యునిగా పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ సింగపూర్ గ్రామంలో బాధితులతో మాట్లాడారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. पार्लियामेंट भीतर भी डिसीजन लड़ेगा। संसद डरना नहीं है और जो सच है उसके साथ खड़े होना है। आपके साथ रहेंगे, आपके साथ लड़ेंगे। मुझे पहले था पूरी लड़ाई पार्लियामेंट भीतर भी डिसीजन लड़ेगा। संसद डरना नहीं है और जो सच है उसके साथ खड़े होना है। आपके साथ रहेंगे, आपके साथ लड़ेंगे। मुझे पहले था पूरी लड़ाई पार्लियामेंट भीतर भी डिसीजन लड़ेगा। संसद डरना नहीं है और जो सच है उसके साथ खड़े होना है। జూన్ 22న గంజాం జిల్లా గంగపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సింగపూర్ గ్రామంలో దళితులని కొంతమంది యువకులు దారుణంగా అవమానించారు. హరిపూరు నుంచి ఒక ఆవు 2 దూడల్ని టెంపోలో తీసుకువెళ్తూ ఉండగా కరిగుమ్మ దగ్గర గోరక్షకులుగా చెప్పుకున్న యువకులు అడ్డుకున్నారు. విడిచిపెట్టాలంటే 30,000 ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో డబ్బులు లేవని చెప్పడంతో వాళ్ళిద్దరికీ సగం గుండు కొట్టించారు. గడ్డి తినమని బలవంతం చేశారు. నోట్లో గడ్డి పెట్టి మోకాళ్లపై నడిపించారు. ఈ సంఘటనపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. पार्लियामेंट भीतर भी डिसीजन लड़ेगा। संसद डरना नहीं है और जो सच है। బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులకు ఎప్పుడూ అన్యాయమే జరుగుతుందన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. ఒడిశాలో ఇద్దరు దళిత యువకులపై జరిగిన దాడిని ఎంపీ తీవ్రంగా ఖండించారు. గంజాం జిల్లాలోని గంగపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగపూర్ గ్రామంలో బాధితులని పరామర్శించారు. ఇక దళితులకు జరిగిన అవమానంపై పార్లమెంట్లో ప్రశ్నిస్తామన్నారు. ఒడిశా బీజేపీ సర్కార్ దళిత ద్రోహి అని మండిపడ్డారు పెద్దపల్లి ఎంపీ. ఒడిశాలో దళితులకు జరిగిన అవమానంపై రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ఈ అవమాన సంఘటనపై పరిశీలించేందుకు ఒడిశా సీఎల్పీ నేత అధ్యక్షతన కమిటీ వేశారు. ఈ కమిటీలో సభ్యునిగా పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ సింగపూర్ గ్రామంలో బాధితులతో మాట్లాడారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇక జూన్ 22న గంజాం జిల్లా గంగపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సింగపూర్ గ్రామంలో దళితులని కొంతమంది యువకులు దారుణంగా అవమానించారు. హరిపూరు నుంచి ఓ ఆవు 2 దూడలను టెంపోలో తీసుకువెళ్తూ ఉండగా కరిగుమ్మ దగ్గర గోరక్షకులుగా చెప్పుకున్న యువకులు అడ్డుకున్నారు. విడిచిపెట్టాలంటే 30,000 ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు లేవని చెప్పడంతో వాళ్ళిద్దరికీ సగం గుండు కొట్టించారు. గడ్డి తినమని బలవంతం చేశారు. నోట్లో గడ్డి పెట్టి మోకాళ్లపై నడిపించారు. ఈ సంఘటనపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. पूरी लड़ाई पार्लियामेंट भीतर भी डिसीजन लड़ेगा। संसद डरना नहीं है और जो सच है उसके साथ खड़े होना है। आपके साथ रहेंगे, आपके साथ लड़ेंगे। मुझे पहले था पूरी लड़ाई पार्लियामेंट भीतर भी डिसीजन लड़ेगा। संसद डरना नहीं है और जो सच है उसके साथ खड़े होना है। आपके साथ रहेंगे, आपके साथ लड़ेंगे। मुझे पहले था సింగపూర్ రావడం జరిగింది. ఒరిస్సాలో రమేష్ గారు కూడా ఉన్నారు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు. ఇక్కడ మొన్న జరిగిన ఘటన చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఇద్దరు దళితుల మీద చేసిన ఘోరమైన సంఘటన పరిశీలించడానికి వచ్చినాం మేము. ఈరోజు రాజేంద్ర పాల్ గారు ఎస్సీ కమిషన్ కాంగ్రెస్ తరఫున ఎవరైతే అపాయింట్ అయినారో వారితో పాటు ఈరోజు వచ్చి ఇక్కడ మన దళిత సోదరులకు మేము అండగా ఉన్నాము. ఈ విషయాన్ని పార్లమెంట్లో రేజ్ చేసి గలం విప్పి న్యాయం కోసం పోరాటం అని చెప్పి వీరికి ధైర్యం ఇవ్వడానికి వచ్చినాము. ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో మీరందరూ చూస్తున్నారు. బీజేపీ ప్రభుత్వము దళితుల ద్రోహి అని చెప్పి ఈ సందర్భంగా స్పష్టంగా తెలుస్తున్నది.
దీనిపై ఖచ్చితంగా మేము పార్లమెంట్లో కమిటీలలో ఎస్సీ ఎస్టీ కమిషన్కి కూడా రాస్తాము. దళితులకు అండగా మేము ఉంటాము, వారి కోసం పోరాడతామని చెప్పి ఈరోజు ఒరిస్సా రావడం జరిగింది. ఖచ్చితంగా రాజేందర్ పాల్ గారు కూడా దీన్ని రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకుపోయి ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా ఇక్కడికి డెలిగేషన్ పంపించి వీళ్ళకి మద్దతుగా మేము ఉంటాము, మేము సహకారంగా ఉంటామని చెప్పి వారు మమ్మల్ని పంపించడం జరిగింది. వారికి న్యాయం చేసేలాగా మేము పోరాడతామని చెప్పి మళ్ళీ